ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. మనము ఎవ్రీ ఫ్రైడే బైబిల్లోని బంగారు మాటలు మాట్లాడుకుంటాము. ఈరోజు మరి శుభ శుక్రవారము లేదా గుడ్ ఫ్రైడే అని మనము వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మరి ఈరోజు కూడా బైబిల్లోని బంగారు మాటనే తీసుకుందాం. ఎందు గురించి అంటే బంగారు మాటలు బంగారుగానే ఉంటవి కనుక ఈరోజు గుడ్ ఫ్రైడే మనము వాక్యం చాలా ధ్యానించుకుంటాం, కానీ ఒక్క మాటని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట ప్రధానుడను. దేంట్లో ప్రధానుడను మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లలప్పటి నుండి కూడా మనము చూస్తే అన్నింటిలో ఫస్ట్ రావాలి, అన్నింటిలో ప్రథమంగా ఉండాలి అని ఒక ఆశ కలిగి ఉంటాం. ఉద్యోగంలో కానీ మనం పిల్లల స్టడీస్లో కానీ దేంట్లోనైనా నేను బాగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఫస్ట్ రావాలి అనుకుంటాం. కానీ అన్నింటిలో అనుకున్నప్పటికీ కూడా పాపులలో ప్రథముడను అని అపోస్తలుడైన పౌలు గారు అనుకున్నట్లయితే మనము అనుకొని ఉండము. కానీ ఈరోజు మనకు బైబిల్లోని బంగారు మాట ఉపదేశిస్తున్న సత్యం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగానైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన పూర్తిగా దేవుణ్ణి రుచి చూచి తెలుసుకున్న తర్వాత తను పలుకుతున్నటువంటి మాట పాపులలో నేను ప్రధానుడను ప్రథముడను అని చెప్పుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి నిమిత్తము లోక కళ్యాణము నిమిత్తము ఆయన సిలువనంది తన ప్రాణమును సమర్పించి మనందరికీ రక్షణ భాగ్యమును అందించాడు. అది గుర్తించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నమాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, కరెక్టే. కానీ ఆ పాపులందరూ అని పిలువబడుచున్నప్పుడు ఆ పాపులందరిలో నేను ప్రథముడను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నారు. అనగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నారు అని అంటే ఆయన ఎంతగానో సంఘాలని ప్రోత్సహిస్తూ లేఖలు రాస్తూ ప్రభు నిమిత్తము శ్రమ పడుతూ అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు చూపిన ప్రేమను, ఆయనను మార్చిన విధానమును, ఆ రుచిని ఆయన కనుగొని అంటున్న మాట ఏంటంటే, పాపులందరిలో కూడా నేను ప్రధానుడను ప్రథముడను అనేసి చెప్పుచు అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నారు. మరి బైబిల్లోని బంగారు మాట ఈ దినమున మరి నిజంగానే గుడ్ ఫ్రైడే అని మనము ఎన్నో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటలు, ఆ చివరి 7 మాటలని మనం ధ్యానించుకుంటాం. కానీ మనం అనుకుంటున్నామా, మరి పాపులందరిలో ప్రభు నా కొరకు ఈరోజు మరణించాడు, ప్రభు సిల్వంరానుపై తన్ను తాను బలి యాగము చెందాడు, నేను పాపుడను నేను పాపిని అని మనం ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారి లాగా మనము అనుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రభు పాదాల చింత తల వంచుతామో అప్పుడు మరి నిజంగానే మనం కూడా పౌలు గారికి వచ్చిన ధన్యతను మనం కూడా పొందుకునే అర్హత మనకు లభిస్తుంది. కనుకనే పాపులందరిలో అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను 16వ వచనంలో చూస్తే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, నిత్య జీవము కొరకు పాపులందరిలో నేను ప్రథముడను. నేను ఆ విషయం తెలుసుకున్నాను, యేసుక్రీస్తు గురించినటువంటి సత్యమును నేను అంగీకరించాను, ఆ సత్య మార్గములో నేను నడుస్తున్నాను. నాలాగా మిగతా వారు కూడా ప్రభువునందు ఆయన మార్గంలో నడవాలి అనంటే 16వ వచనం మనకు చెప్పబడుతున్నది. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఒకప్పటి మాదిరి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు
కాకముందు సౌలుగా ఉన్నప్పటి పరిస్థితిని ఆయన గుర్తు చేసుకుని ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను తనను విశ్వసింపబో వారికి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారికి నేను మాదిరిగా ఉండులాగున క్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపర్చునట్లు నేను కనికరింపబడితేనే. ఎంత గొప్పగా అంటే, అనేకులకు నేను మాదిరికరంగా ఉండాలి. ప్రభువు నాకు నేర్పించిన మార్గము, సత్య మార్గము, నీతి మార్గము, ఉపదేశము ఇచ్చి అందించారు. ఆయన దీర్ఘశాంతముతో నన్ను కరుణించారు. అనగా ఎంత దీర్ఘశాంతము వహించి ఉన్నారో మనకు తెలుసు. ఇదే పత్రికలో కూడా మనం చూడొచ్చు, చాలా చోట్ల కూడా మనం చూడొచ్చు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పటి గత జీవితాన్ని నెమరు వేసుకుంటూ నేను ప్రధాన పాపిని అని అన్నారు. ఆయన అంత పాపం చేశారు కనుక ఆయన అన్నారు, మనకు అవసరం లేదు అనుకోవడానికి వీల్లేదు. మనమందరం కూడా తెలిసి తెలియక పాపములోనే జీవిస్తూ యేసుక్రీస్తును అంగీకరించి తెలుసుకున్నప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చే మార్గము మనకు కూడా ఉపదేశించబడుతుంది. అయితే సౌలుగా ఉన్నప్పుడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను నా ప్రభువు మార్చారు అని ఆయన విశ్వాసముతో చెప్పుచున్న మాట ఏంటంటే, నేను పాపులందరిలో ప్రధానుడను. ఎందు గురించి అనంటే, యేసుక్రీస్తుని విశ్వసించబోవు వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రభు నన్ను మార్చుకున్నారు. ఒకప్పటి మార్గదర్శకత్వం చూస్తే భయం, ఇప్పుడు చూస్తే ఆయనను అనుసరించి ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి అన్న ఒక పట్టుదల కలిగిన ఒక మంచి భక్తుడిగా మరి అపోస్తలుడైన పౌలు గారు తీర్చిదిద్దబడినారు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనమందరం కూడా అదే ధ్యానించుకొని, నిజంగానే నేను కూడా పాపులలో ప్రథముడను అని ఎప్పుడైతే అనుకుంటామో ప్రభు ఆ మాటకే ఉప్పొంగిపోయి ఆయన మనల్ని చేర్చుకునేవాడుగా ఉంటాడు. మన పాపంలో ఒకేసారి క్షమించే ఇష్టత కలిగినటువంటి ప్రభువు మనకున్నాడు. అంతేకాకుండా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం ఒక మాటను చదవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. అంటే ఎంతగా మార్పు చెందినారు అని అంటే ఆయన చెప్పుచున్నమాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నారు. అలా ఎవరు చెప్పగలరు? ఎంతో ధైర్యం కావాలి. ప్రభువును నమ్మి విశ్వసించి ప్రభు మార్గంలో, సత్య మార్గంలో నడుస్తూ అనేకులను ప్రభు తట్టు మళ్లించుటకు ఒక జ్యోతి వలె అపోస్తలుడైన పౌలు గారు శ్రమపడుతూ అనేకులను ప్రభు వైపుకు మళ్లిస్తున్నారు. అంతేకాకుండా ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, అనగా క్రీస్తు ప్రభువు ఆయనను పోలి నడుచుకుంటున్నారు. ప్రభు ఏ మార్గం నేర్పించారో, ప్రభు ఏమి చూపించారో, ఎలాంటి ప్రేమను చూపించారో అది ఇతరులకు కనపరుస్తూ అనేకులకు మార్గదర్శిగా ఉండడానికి, అనగా ప్రభువును విశ్వసించబోవు వారందరికీ కూడా నేను మార్గదర్శిగా ఉండడానికి ప్రభువు చేత నేను కనికరించబడితిని అని చెప్పుచు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పుచున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తుతో ఆయన సహవాసము, సంబంధము అదంతా కూడా అలా చూపిస్తూ మనకు కూడా లేఖలు రాస్తూ చెప్పుచున్న మాట. ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నారు. ఈరోజు మనం కూడా బైబిల్లోని బంగారు మాటగా, నేను నిజంగానే పాపులందరిలో నేను ప్రధానుడను, అలా మనం అందరం అనుకుంటూ పోతే నిజంగానే పాపం అనేది లోకంలో ఉండకుండా తుడిచిపెట్టేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మనందరి నిమిత్తము బలియాగం చెందారు, సిలువలో రక్తం కార్చారు, నిత్య జీవం కొరకు మార్గం ఏర్పాటు చేశారు. కనుక నీవు నేను మనమందరం కూడా పాపులలో నేను ప్రధానుడను. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు చెప్పాలి? ఆయన ఎంత నీతిమంతుడుగా, ఇంతగా అనేకులకు మార్గదర్శిగా ఉంటూ కూడా ఆ మాటను చెప్తున్నారంటే, మనము ఏమి చేయకుండానే మనము పాపులము కాము అనినట్లయితే అది తప్పైపోతుంది. కనుక మరి నిజంగానే పాపులలో ప్రధానుడను అని ఎలాగైతే అపోస్తలుడైన పౌలు గారు ఒప్పుకుంటున్నారో, ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనల్ని కూడా హెచ్చరిస్తున్న మాట, పాపులందరిలో నేను ప్రధానుడను. కానీ నా ప్రభువు నన్ను క్షమించి దరికి చేర్చుకోవడానికి ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు. మనం లూకా సువార్తలో కూడా మనం చూడొచ్చు. లూకా సువార్త 19:10 చూస్తే
యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నిజంగానే నశించిన దానిని వెదకి రక్షించుటకు అందరి కొరకు లోకంలోనికి వచ్చాడు. హింసకుడు దూషకుడైన ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. నిజంగానే నశించిపోయి ఆయన నశిస్తూ అనేకులను నశింపచేస్తున్న అలాంటి ఆయన్ని మార్చి సౌలుగా చేసి ఇప్పుడు మార్గదర్శిగా నేనున్నాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరందరూ నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పే ధైర్యమైన ఒక మాటను చేత పట్టుకొని నడుస్తూ లేఖలు రాస్తూ అనేకులను పురికొల్పుతూ యేసుక్రీస్తు ప్రభు వైపుకు మళ్ళిస్తున్నటువంటి మా అపోస్తులైన పౌలు గారు. మనం ఇక్కడ లూకా సువార్తలు కనుక చూస్తే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇక్కడ చూస్తే మరి నశించిన దానిపైన దృష్టి ఉంటుంది ప్రభువుకి. ఎప్పుడు ఎవరిని బాగు చేయాలా, ఎవరిని స్వస్థపరచాలా, ఎవరికి నా ప్రేమను చూపించాలా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమను చూపిస్తూ మనల్ని తనకు స్వాస్థ్యముగా చేసుకుంటున్నారు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనం చూసినట్లయితే సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు. పాపినైనా నన్ను కరుణించు దేవా అని దూరమున నిలబడి, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన మందిర ఆవరణంలోకి వెళ్ళడానికి కూడా అర్హత లేని నన్ను, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తాడు. ఈ దినాన నేను కూడా పాపినైన నన్ను, ప్రధాన పాపినైన నన్ను కరుణించు ప్రభు అని ఎప్పుడైతే మనం మొరపెడతామో ప్రభు కూడా తన సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా, ఆ పరిశుద్ధ రక్తము, ప్రశస్తమైన రక్తము, యవ్వన రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి ప్రధాన పాపి నుండి విముక్తి చేసి సత్య మార్గములో మనల్ని నడిపించ శక్తిగల దేవుడు మనకున్నాడు. కనుక ఈ దినమున బైబిల్లోని బంగారు మాట ప్రధాన పాపుడను. అపోస్తులైన పౌలు గారైతే ఆయన ఒప్పుకున్నారు, శాంతి మార్గం ఏర్పాటు చేసుకున్నారు, అనేకులకు మార్గదర్శిగా ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇలా ఎన్నో సందర్భాలలో మనం వాక్యం విని ఉంటాం. కానీ ఈరోజు బైబిల్లోని బంగారు మాట గుడ్ ఫ్రైడే ఈరోజు కనుక నేను పాపిని అని మనం ఒప్పుకుంటూ ప్రభు పాదాలు పట్టుకున్నచో మనలోని పాప దోషములు కడిగి విమోచించి రక్షించుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకునే కృప ప్రభు మనందరికీ కలుగచేయును గాక. ఆమేన్.